మీకు కొరడా దెబ్బలు తగిలాయి కదా, ఆ దెబ్బలకి వెన్న రాస్తే నొప్పులు తగ్గుతాయి. అయ్యో, ఎంత పెద్ద గాయమైందో. ఇది నా నొప్పి, నన్నే పడినివ్వు. అక్కడ అన్ని దెబ్బలు తింటూ ఇలా నిల్చున్నావే కానీ అయినా నా భర్త సూర్యవంశ విష్ణు విహారి అని నువ్వెందుకు చెప్పలేదు? ఎలా చెప్తాను విహారీ గారు? ఆ నిజం చెప్పి ఎలా మీ కుటుంబంలో గొడవలెక్కి మీ కుటుంబం ముక్కలవ్వడానికి కారణం ఎలా అవుతాను? నువ్వు నిజం చెప్పవు, నన్ను నువ్వు నిజం చెప్పనివ్వవు. ఎప్పటికి మన గురించి నిజం తెలుస్తుంది? ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు విహారీ గారు. ఎందుకంటే మీకు ఎప్పటికైనా భార్య అంటే సహస్రమే. మనది పొరపాటున ముడిపడిన బంధం, అంతకు మించి ఏమీ లేదు. మన మధ్య ఏమీ లేకుండానే నాకు తగిలిన కొరడా దెబ్బలు నీకు గుర్తున్నాయా? నా మీద నీకు ఎలాంటి ఎఫెక్షన్ లేకుండానే నాకు నొప్పి పుట్టకుండా నువ్వు వెన్న రాయడానికి వచ్చావా? నేనేం అడిగినా నువ్వేం మాట్లాడవు. ఒకవేళ నోరు తెరిచినా పొంతం లేని సమాధానాలు చెప్తావు. లేకపోతే నీ సమాధానం ఇదిగో ఇలాంటి మౌనం. విహారీ గారు, ఎవరైనా చూస్తారు. నువ్వు ఇష్టాన్ని దాచుకుంటావని తెలుసు కానీ నీ గాయాన్ని కూడా దాచుకుంటావా? నువ్వెన్ని దెబ్బల్ని అంత నొప్పిని భరిస్తూ నా గాయం గురించి ఆలోచిస్తావు. విహారీ గారు, ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి. అలా అయినా నిజం తెలుస్తుంది. ప్రేమ గోదారై పొంగింది, ప్రేమ గోదారై అల్లింది ఆశలే ఎదపై, పువ్వంటి మనసులేవో